ఈరోజు సిలువలో నీకు యేసుక్రీస్తు చేసిన కార్యము నీకు ఏం కల్పించాడంటే, యేసుక్రీస్తు నీకు ఒక చట్టభద్రత కలిగిన చట్టపరమైన నీకు స్వాస్థ్యమును యేసుక్రీస్తు ఒక లీగల్‌గా నీ కొరకు ఎస్టాబ్లిష్ చేశాడు. యేసుక్రీస్తు అందు నీకు సక్సెస్ ఉంది. యేసుక్రీస్తు అందు నీకు విజయం ఉంది. యేసుక్రీస్తు యందు నీకు స్వస్థత ఉంది. యేసుక్రీస్తు అందు నీకు ఆశీర్వాదం ఉంది. యేసుక్రీస్తు అందు నీకు ఫ్యూచర్ ఉంది. ఈరోజు ఎవరైతే నిన్ను దూషిస్తున్నారో, ఎవరైతే నిన్ను ఇబ్బందులు పెడుతున్నారో, ఎవరైతే నిన్ను ఎగతాళి చేస్తున్నారో, ఎవరైతే నిన్ను నవ్వుల పాలు చేస్తున్నారో, యేసుక్రీస్తుని నమ్ముకుని నువ్వు ఎందుకు చింతపడాల్సిన అవసరం లేదు. మీరు దేని గురించి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇతరులు మిమ్మల్ని దూషించినా, ఇతరులు మీ గురించి తప్పుగా మాట్లాడుకున్నా, మిమ్మల్ని హేళన చేసినా కూడా ఎప్పుడైతే మీరు క్రీస్తులో ఎవరో అనే విషయాన్ని మీకు తెలిసినప్పుడు మీరు ఒక సంపూర్ణమైన నూతన సృష్టిగా మీరు మిమ్మల్ని మీరు చూసుకుంటారు. అన్లెస్ యూ సీ యోర్ సెల్ఫ్ యాజ్ హౌ గాడ్ సీస్ యూ, నథింగ్ విల్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. సో వెన్ యూ స్టార్ట్ సీయింగ్ యోర్ సెల్ఫ్ యాజ్ హౌ గాడ్ సీస్ యూ, యేసుక్రీస్తు మిమ్మల్ని ఏ విధంగా అయితే చేశాడో, దేవుడు మిమ్మల్ని ఏ విధంగా అయితే యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని చూస్తున్నాడో, అది మీరు తెలుసుకున్నప్పుడు, మిమ్మల్ని మీరు మొదటిగా ఆ విధంగా చూసుకున్నప్పుడే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారబడతాయి. 2 Corinthians chapter 5 verse 17 బైబిల్ ఏమని చెప్తుందంటే, ఆల్ థింగ్స్ హ్యావ్ పాస్డ్ అవే అండ్ ఐ హావ్ మేడ్ ఆల్ థింగ్స్ న్యూ. సో మిమ్మల్ని ఒక నూతన సృష్టిగా, సో యు ఆర్ అ న్యూ క్రియేషన్ అని బైబిల్ చెప్తుంది. అక్కడ న్యూ క్రియేషన్ అనే పదం దేవుడు వాడినప్పుడు, అపోస్తలుడు ఆయన పౌలు అక్కడ న్యూ క్రియేషన్ అనే వచనం అక్కడ రాసినప్పుడు పౌలు ఏమని చెప్తున్నాడంటే, కయోనిస్ అనే పదము పాల్ అక్కడ వాడాడండి. గ్రీకు భాషలో కయోనిస్ అనగా ఒక నూతన సృష్టి, అంటే ఇంతకుముందు ఎన్నడూ లేని ఒక నూతన సృష్టి, కంప్లీట్ బ్రాండ్ న్యూ స్పీసీస్. సో యేసుక్రీస్తులో నువ్వు రక్షణ పొందుకున్నప్పుడు నువ్వు కంప్లీట్ ఒక నూతనమైన బ్రాండ్ న్యూ క్రియేచర్, బ్రాండ్ న్యూ స్పీసీస్ విచ్ నెవర్ ఎగ్జిస్టెడ్ బిఫోర్. సో మీరు ఇంతకుముందు ఎన్నడూ సృష్టించబడలేనటువంటి ఒక బ్రాండ్ న్యూ క్రియేచర్ లాగా దేవుడు మిమ్మల్ని యేసుక్రీస్తులో చూస్తున్నాడు. ఎప్పుడైతే మీరు రక్షణ పొందుకున్నారో, దేవుడు మీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని చూడట్లేదు, దేవుడు నీ పరిస్థితులను చూడట్లేదు, దేవుడు నువ్వు ఎటువంటి పాపాన్ని నుంచి రక్షణలోకి పొందుకుంటున్నావో నీ యొక్క పాస్ట్ని దేవుడు చూడట్లేదు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడంటే, యేసుక్రీస్తు యందు నిన్ను ఒక నూతన సృష్టిగా చూస్తున్నాడు. యేసుక్రీస్తులో నిన్ను ఒక ఇంతకుముందు ఎన్నడూ లేని ఒక నూతనమైన వస్తువుగా, నూతనమైన క్రియేచర్ లాగా దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. అది మనం తెలుసుకున్నప్పుడు, మనకు అవగాహన కలిగినప్పుడు, దేవుడు నన్ను ఈ విధంగా చూస్తున్నాడా, దేవుడు నన్ను ఒక నూతన సృష్టిగా చూశాడా, సో నా పాస్ట్ తోటి నాకు సంబంధం లేదు, ఇంకా నా చుట్టూ నా పరిస్థితులతోటి నాకు సంబంధం లేదు, నేను ఏ కుటుంబంలో పుట్టానో దానితో నాకు సంబంధం లేదు, నా యొక్క క్యాస్ట్ కానీ, నా యొక్క జాబ్ కానీ, నా యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ కానీ, నా యొక్క సోషల్ స్టేటస్ కానీ, ఏది నా గుర్తింపుకు సరిపోదు. ఎందుకంటే దేవుడు వాటి ద్వారా నన్ను గుర్తించలేదు, కానీ దేవుడు యేసుక్రీస్తు ద్వారా నన్ను ఒక నూతన సృష్టిగా సృష్టించాడు, నూతన సృష్టిగా నన్ను గుర్తించాడు. సో ఈ రోజు నుంచి మీ యొక్క ఐడెంటిటీ అనేది యేసుక్రీస్తులో ఉండాలి. ఎప్పుడైతే నీ ఐడెంటిటీ అనేది యేసుక్రీస్తులో ఉంటుందో, నువ్వు ఈ యొక్క సూపర్ న్యాచురల్ లైఫ్లో ముందుకు పోవడం అనేది నీకు చాలా సులువుగా అవుతుందండి. మన హక్కుల్ని మనం తెలుసుకున్నప్పుడు, మన హక్కుల ద్వారా మనం జీవిస్తున్నప్పుడు, మనకు సూపర్ న్యాచురల్ లైఫ్లో జీవించడం చాలా ఈజీ అవుతుంది. యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు ఒక స్వాస్థ్యం అనేది యేసుక్రీస్తు కొనుగోలు చేసి మన కొరకు సిద్ధపరిచి ఉంచాడంట. సో చాలామంది ఎందుకు స్ట్రగుల్ అవుతున్నారు, చాలామంది ఎందుకు బాధపడుతున్నారంటే, వారు క్రీస్తులో వారు ఎవరో వారు ఇంకా తెలుసుకోలేదు. తప్పిపోయిన కుమారుడు తన స్వాస్థ్యమునంతా తీసుకొని తన స్నేహితులతోటి జల్సా చేయడానికి ఆయన బయటికి వెళ్ళిపోయాడు, తండ్రిని విడిచిపెట్టి. కానీ ఎప్పుడైతే తన తప్పును తెలుసుకున్నాడో, ఎప్పుడైతే తన దగ్గర ఉన్న స్నేహితులందరూ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో, ఆయన దగ్గర ఉన్న మనీ అయిపోయిన తర్వాత, తప్పిపోయిన కుమారుడు తన తప్పును తాను తెలుసుకొని తిరిగి నా యొక్క తండ్రి దగ్గరికి నేను వెళ్తే, నా తండ్రి దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు, సో ఆ పనివారిలో ఒక్కడిలాగా నా తండ్రి నన్ను చేర్చుకుంటే కనీసం నాకు ఒక ముద్ద తిండి దొరుకుతుంది, నాకు ఉండడానికి ఒక ప్లేస్ దొరుకుతుంది అనే ఉద్దేశంతో తిరిగి తండ్రి దగ్గరికి రావాలని ఆయన ఆశపడ్డాడండి. అయితే నాకు నచ్చిన విషయం ఈ స్టోరీలో ఏంటంటే, లెట్స్ టర్న్ టు లూక్ చాప్టర్ 15 అండ్ లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 18. I will arise and go to my father and will say to him, Father, I have sinned against heaven and before you, and I am no longer worthy to be called your son. సో ఇక్కడ ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తున్నాడంటే, తనను తాను, నేను నీ దగ్గరికి రావడానికి అర్హుడను కాను అని తనను తాను ప్రకటించుకుంటున్నాడు. కానీ నూతన నిబంధన ప్రకారము
ఎప్పుడైతే మనము ఈ నూతన నిబంధనలోకి వచ్చామో, మనం రక్షించబడిన తర్వాత మనల్ని మనము అనర్హులుగా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు యందు దేవుడు మనల్ని ఎప్పుడు అర్హులుగానే చూస్తాడు. నీ యొక్క స్టేటస్‌ని చూసో, నీ యొక్క ఫైనాన్షియల్ కండిషన్‌ని చూసో, నీ యొక్క పరిస్థితులను చూసో, నీకున్న ఇబ్బందులను చూసో, నీ చుట్టూ ఉన్న మనుషులు నీ గురించి ఏది మాట్లాడుతున్నారో దాని గురించో దేవుడు నీకు అర్హత కలగచేయడు. కానీ దేవుడు నీకెందుకు అర్హత కలగజేస్తాడంటే, దేవుడు క్రీస్తులో నిన్ను చూసి, ఆ క్రీస్తు ద్వారా నీకు అర్హతననేది కలగజేస్తాడు. మనం చేసే మంచి కార్యాలు బట్టి కాదు గానీ, నేను ఎన్ని సండేస్ రెగ్యులర్‌గా చర్చ్‌కి వెళ్తున్నాను, నేను ఎంత దశమ భాగం ఇస్తున్నాను, నేను ఎంతమంది పూర్ పీపుల్‌కి నేను హెల్ప్ చేస్తున్నాను అనే విషయాన్ని దేవుడు చూడడు. కానీ దేవుడు ఏం చూస్తాడంటే, నువ్వు యేసులో ఉన్నావా అనే విషయాన్ని దేవుడు చూస్తాడు. నువ్వు ఎప్పుడైతే యేసులో ఉంటావో, ఈ దేవుడు నిన్ను ఒక అర్హుడుగానే చూస్తుంటాడు. హల్లెలూయా! సో 19వ వచనం ఏమని చెప్తుందంటే, అండ్ ఐ యామ్ నో లాంగర్ వర్తీ టు బి కాల్డ్ యువర్ సన్, మేక్ మీ లైక్ వన్ ఆఫ్ యువర్ హైడ్ సర్వెంట్స్. సో ఈ కుమారుడు ఏమని చెప్తున్నాడంటే, నన్ను నీ కుమారుడిలాగా చూడకు, నన్ను నీ యొక్క సేవకుడులాగా, నీ దగ్గర పని చేసేవాడిలాగా మాత్రం నన్ను చూస్తే చాలు అని చెప్పి ఈ కుమారుడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. అప్పుడు తండ్రి వెంటనే లేచి, కొడుకు తన దగ్గరికి రాకముందే తండ్రి వెంటనే లేచి, హి అరోజ్ అండ్ హి కేమ్ టు హిస్ ఫాదర్, బట్ వెన్ హి వాస్ స్టిల్ అ గ్రేట్ వే ఆఫ్, హిస్ ఫాదర్ సా హిమ్. సో కుమారుడు తండ్రి దగ్గరికి రావాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ కుమారుడు తండ్రి వైపు, తన చూపు తండ్రి వైపు లేదండి. తన చూపు అంతా నేను ఒక పనివాడిలాగా అన్నా నాకు స్థానము దొరుకుతుందేమో అనే, నేను దానికి అర్హుడను కూడా కానేమో అనే ఆలోచనతోటే ఈ కుమారుడు తండ్రి వైపు వస్తున్నాడు. కానీ తండ్రి చూపు మాత్రము కుమారుడు వైపువే ఉన్నది. తండ్రి చూపు కుమారుడు ఎప్పుడు వస్తాడా, నా కుమారుడిని నేను ఎప్పుడు స్వీకరించాలా అనే వైపే ఈ యొక్క తండ్రి యొక్క చూపు ఉంది. ద ఫాదర్ సెడ్ టు హిస్ సర్వెంట్స్, బ్రింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రోబ్స్ అండ్ పుట్ ఇట్ ఆన్ హిమ్. సో తండ్రి ఎప్పుడైతే ఈ కుమారుడు నేను ఒక పనివాడిలాగా ఉంటే చాలు అనే విషయాన్ని వస్తున్నప్పుడు, తండ్రి తన సేవకులకు మీరు ఒక రోబ్‌ని తీసుకొని రండి అని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే తండ్రి తన కుమారుడు తనను తాను ఏ విధంగా చూసుకుంటున్నాడో దాన్ని మార్చాలని తండ్రి ఆశపడుతున్నాడు. తండ్రి నువ్వు సేవకుడివి కాదు, నువ్వు పనివాడివి కాదు, నీ స్థానము ఇంకా ఉన్నతమైన స్థానము అని నిరూపించడానికి తన ఇంకొక సేవకుడికి వెళ్ళి ఆ రోబ్ తీసుకొని రా అని చెప్పి సేవకుడికి ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే ఆ రోబ్ అనేది నువ్వు ధరిస్తుంటావో, ఎప్పుడైతే ఆ వస్త్రం అనేది నువ్వు ధరిస్తుంటావో, నీ యొక్క ఐడెంటిటీ మార్పుకి అది గుర్తు. సో తండ్రి కుమారుడు ఏదైతే నేను అనర్హుడను, ఐ యామ్ అన్వర్ది అనే మెంటాలిటీ తోటి ఉన్నాడో, ఆ గిల్ట్, ఆ షేమ్‌ని తొలగించడానికి, తన ఐడెంటిటీని చేంజ్ చేయడానికి, తన మైండ్ సెట్‌ని చేంజ్ చేయడానికి ఈ యొక్క రోబ్‌ని తీసుకొనొచ్చి తనను ధరించమని చెప్పాడు. అది మాత్రమే చేయలేదండి. తనకేం పెట్టాడు? హి పుట్ ఎ రింగ్ ఆన్ హిస్ హ్యాండ్స్. తన చేతికి ఒక ఉంగరాన్ని తొడిగాడు. అంటే నువ్వు సేవకుడివి మాత్రమే కాదు. ఎందుకంటే సేవకులకు తండ్రి యొక్క స్వాస్థ్యము మీద అధికారం అనేది ఉండదు. కానీ కుమారులకు మాత్రమే తండ్రి యొక్క స్వాస్థ్యము మీద అధికారం అనేది ఉంటుంది. సో ఆ యొక్క ఉంగరాన్ని ఈ కుమారుడికి తొడిగినప్పుడు ఈ యొక్క తండ్రి తన కుమారుడికి ఏం చెప్పబోతున్నాడంటే, నీ యొక్క స్థానము పనివాడి స్థానము కాదు, నీ యొక్క స్థానము ఒక కుమారుడి యొక్క స్థానము. నువ్వు ఈ ఉంగరాన్ని తొడుక్కున్నప్పుడు నువ్వు నా కుమారుడు మాత్రమే కాదు, కానీ నాకు ఏదైతే చెంది ఉన్నదో ప్రతి దాని మీద నీకు అదే అధికారము కలిగి ఉన్నది. నాకెంతైతే అధికారము ఉన్నదో నా ఆస్తి మీద నీకు అంతే అధికారం ఉన్నదని తెలియజేయడానికి తనకు ఆ ఉంగరాన్ని తొడిగాడండి. సో ఇలా మనం చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మన ఐడెంటిటీ అనేది మార్చబడుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క స్టోరీలో ఆ కుమారుడు ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్ అనే మైండ్ సెట్ తోటి తండ్రి దగ్గరికి వస్తున్నప్పుడు, ఆ ఐడెంటిటీ తోటి వస్తున్నప్పుడు తండ్రి తన యొక్క మైండ్ సెట్‌ని చేంజ్ చేయాలని ఆశపడ్డాడు. తండ్రి తన యొక్క ఐడెంటిటీని చేంజ్ చేయాలని ఆశపడ్డాడు. సో తండ్రి ఆ కుమారుడికి ఏమని రిమైండ్ చేస్తున్నాడంటే, నీ యొక్క స్థానము పనివాడి స్థానము కాదు, కానీ నీ యొక్క స్థానము కుమారుడి స్థానము. నువ్వు భిక్షం ఎత్తుకోవాల్సినటువంటి అవసరం లేదు. నీకేదైనా కావాల్సినప్పుడు నా దగ్గరికి వచ్చి నువ్వు నన్ను బతిమలాడుకొని అడుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ నువ్వు నా దగ్గరికి ధైర్యంగా అధికారముతోటి వచ్చి, ఇది నాది, నా తండ్రి యొక్క ఆస్తి నాకు కూడా సొంతము అనే ఒక అధికారంతోటి ఆ స్థానంలో, కుమారుడి స్థానంలో నువ్వు ఫంక్షన్ చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు మీరు సూపర్ న్యాచురల్‌గా మీరు జీవించాలని ఆశపడుతున్నట్లయితే, ఈరోజు మీ యొక్క జీవితాన్ని మీరు ఉన్నత స్థాయిలోకి తీసుకొని పోవాలని ఆశపడుతున్నట్లయితే, మొదటిగా మీరు చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, క్రీస్తులో మీరు ఎవరో తెలుసుకోవాలి. మీ యొక్క ఐడెంటిటీ తెలుసుకున్నప్పుడు మీ జీవితం అనేది మార్చబడుతుంది. ఈ కుమారుడు
తన ఐడెంటిటీ తెలుసుకున్నప్పుడు తిరిగి తన జీవితం అనేది మార్చబడ్డది. ఆయన రక్షణ మాత్రమే పొందుకోలేదు, ఆయన క్షమాపణ మాత్రమే పొందుకోలేదు తండ్రి దగ్గర నుంచి. కానీ ఆయన ఏం పొందుకున్నాడంటే తిరిగి దేవుడు తనను ఏ విధంగా తన తండ్రి మొదటిగా ఏదైతే స్థానము కల్పించాడో తిరిగి ఆ స్థానాన్ని మళ్ళీ పొందుకున్నాడు. ఆదామును దేవుడు క్రియేట్ చేసినప్పుడు తనకు ఉన్నతమైన స్థానం ఇచ్చాడు, ప్రతి దాని మీద అధికారం ఇచ్చాడు. యేసుక్రీస్తు ఆదాము ఆ స్థానము కోల్పోయినప్పుడు యేసుక్రీస్తు తిరిగి వచ్చి అపవాది దగ్గర నుంచి ఆ స్థానాన్ని తీసుకొని మళ్ళీ మనకు ఆ స్థానాన్ని ఇచ్చాడు. సూపర్ న్యాచురల్ లైఫ్లో మనం నడవాలంటే మొదటిగా మనం చేయాల్సింది క్రీస్తులో మీరు ఎవరో మీరు తెలుసుకోవాలి. మీ ఐడెంటిటీ క్రీస్తులో, who you are in Christ. If you know who you are in Christ, your circumstances will change, your life will change, and the way you look at things will change. So దాన్ని మనం చేయాలంటే మీరు క్రీస్తు యందు నేను ఎవరు అనే మన స్క్రిప్చర్స్ని మనం తీసుకొని మీరు దాన్ని ధ్యానించి దాని ద్వారా మీరు ఆ రేమా వర్డ్ని మీరు పొందుకొని రెవల్యూషన్ని పొందుకున్నప్పుడు మీరు సూపర్ న్యాచురల్గా జీవించడానికి సాధ్యపడుతుంది. హల్లెలూయా. ఐ హోప్ దట్ దిస్ బ్రాడ్కాస్ట్ హ్యాస్ బ్లెస్డ్ యూ అండ్ ఇట్ విల్ హెల్ప్ యూ టు చేంజ్ యువర్ ఐడెంటిటీ. మీ యొక్క ఐడెంటిటీని మార్చి, మీ యొక్క గుర్తింపును మార్చి క్రీస్తులో మీరు ఎవరో తెలుసుకోవడానికి ఈ యొక్క బ్రాడ్కాస్ట్ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.